హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. నిన్ననే మాట్లాడుకొచ్చారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన జమ్మలమడుగు శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి జమిలి ఎన్నికలు. అలాగే జగన్ అదే మాట మాట్లాడుతున్నారు. పలువురు నాయకులు ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా జమిలి ఎన్నికలకు వేసినటువంటి ఒక కమిటీ ద్వారా జమిలి ఎన్నికలకు సంబంధించిన అధికార యంత్రాంగపు అభిప్రాయాలు తీసుకోవడం కూడా జరుగుతోంది. జమిలి ఎన్నికలు సాధ్యం కాదని ఒకవైపు, జమిలి ఎన్నికలు ఉంటాయి కానీ 29 నాటికి ఒక స్ట్రీమ్ లైన్ చేసి 34 నాటికి పెడతారు, ఈ లోపు ఉండే అవకాశం లేదన్నది మరొక వాదన నడుస్తుంది. రాజ్యాంగ సవరణ చేయకుండా జమిలి ఎన్నికలు సాధ్యం కాదు కాబట్టి, రాజ్యాంగ సవరణ 2/3 మెజార్టీ లోక్సభ రాజ్యసభల్లో లేదు కాబట్టి ప్రభుత్వానికి అసాధ్యమని మరొక వాదన వినబడుతోంది. ఈలోపుగా ఈ స్టేట్మెంట్తో గందరగోళం నెలకొనుంది. ఇంతవరకు బీజేపీ అనుకున్న ఎన్ని చేసుకొచ్చింది, ఆర్టికల్ 370 వక్ఫ్ బిల్లా ఇట్లాంటి. మరి జమిలి ఎన్నికలు తీసుకురాగలుగుతుందా? ఇది కేవలం ప్రచారానికే పరిమితం అవుతుందా? తెలంగాణ నాయకులు కూర్చోబెట్టినటువంటి నడ్డా మాత్రం జమిలి ఖాయం అన్నటువంటి కాన్సెప్ట్ చెప్పినే వెళ్ళి ప్రజల్ని కన్విన్స్ చేయమంటున్నారు, ప్రజాభిప్రాయాన్ని మోటివేట్ చేయమని చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు జమిలి ఎన్నికలు జరగచ్చా, జరిగే అవకాశం ఉందా భారతదేశంలో? ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు మేరిశెట్టి మల్లికార్జున గారు. నమస్తే. నమస్తే అండి. జమిలి ఎన్నికలు సాధ్యమా? జమిలి ఎన్నికలు సాధ్యమేనండి. అసాధ్యం అంటే ఏది లేదు. అంటే ముందు అసలు జమిలి ఎన్నికలు అంటే ఏంటి? మనకి సర్వసాధారణంగా ప్రతి పౌరుడు 3 సందర్భాల్లో ఓటు వేస్తాడండి. ఒకటి దేశ స్థాయిలో లోక్సభ సభ్యుడిగా ఎన్నుకోవడం కొరకు, ఎంపీని ఎన్నుకోవడం కోసం ఒకసారి ఓటు వేస్తాడు. తర్వాత మళ్ళీ తిరిగి కాలక్రమంలో లెజిస్లేటివ్ అసెంబ్లీకి 5 ఏళ్ళు పూర్తయిన తర్వాత ఎమ్మెల్యేని ఎన్నుకోవడం కోసం మరొక ఓటు వేస్తాడు. అదేవిధంగా మన మున్సిపాలిటీస్ ఉన్నాం అనుకోండి, మున్సిపల్ వార్డు మెంబర్కో, కార్పొరేట్ మెంబర్కో, లేదా గ్రామాల్లో ఉండే పని అయితే పంచాయతీ వ్యవస్థ సంబంధించిన వాటికో ఓట్లు వేయాలి. కాబట్టి ఇట్లా 3 రకాలుగా ఓట్లు ఉంటాయండి. ఈ 3 రకాల ఓట్లు విడివిడిగా దొరుకుతున్నాయి ఆయా కాలక్రమం వచ్చిన మార్పులతోటి. ఇప్పుడు జమిలి ఎలక్షన్స్ ఏమని చెప్తున్నాయి అంటే, ఈ సమయం వృధా కాకుండా ఉండటానికి, ప్రజాధనము వేస్ట్ అవ్వకుండా ఉండటానికి ఒకేసారి ఎన్నికలు జరపాలి అంటుంది. ఒకేసారి ఎన్నికలు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఎంపీకి ఎమ్మెల్యేకి ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. అదేవిధంగా ఒక 100 రోజుల గ్యాప్లో తిరిగి మళ్ళీ ఈ స్థానిక స్వపరిపాలన ఎన్నికలు జరుగుతాయండి. కాబట్టి ఇది జరగకపోవడానికి ఏం లేదండి. ఎందుకంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 47లో 1952లో మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరిగినాయి లోక్సభకి, అసెంబ్లీలకి, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకి. అయితే 52 తర్వాత మళ్ళీ 5 ఏళ్ళకి 50 ఏళ్ళు మళ్ళీ జరిగినాయి ఒకేసారి. 50 తర్వాత మళ్ళీ 62లో జరిగినాయి, మళ్ళీ 60 ఏళ్ళు కూడా జరిగినాయి. కాబట్టి ఒక 10-20 ఏళ్ల కాలము మనకి స్పష్టంగా కనబడుతుంది ఆ వ్యవహారం. అంటే అప్పుడు మున్సిపాలిటీలు, పంచాయతీలు కూడా ఒకేసారి లేదండి, చెప్తా. అసెంబ్లీలను జరిగేవి. ఇక మీరు అడిగినట్టుగా ఈ పంచాయతీ వచ్చేకి ఏం జరిగేది ఏంటంటే, అవి అంత రెగ్యులర్ జరిగేవి కాదు. అప్పుడు 5 ఏళ్ళు జరగాలి, కానీ రకరకాల కారణాల వల్ల అవి జరగకపోవడం, వాటికి మళ్ళీ తిరిగి ఈ స్పెషల్ ఆఫీసర్స్ పెట్టి ఎక్కువ కాలం స్పెషల్ ఆఫీసర్స్ నడిచేవి ఇవన్నీ కూడా. అందువల్ల ఏం జరిగిందంటే, మనకి మళ్ళీ తిరిగి 73-74 రాజ్యాంగ సభలు జరిగినాయి. 73-74 రాజ్యాంగ సభలో కొంతవరకు మెరుగైంది పరిస్థితి. రాజీవ్ గాంధీ టైంలో జరిగినాయి. 73 ఏమో పంచాయతీరాజ్కి, 74 ఏమో మున్సిపాలిటీకి సంబంధించి చాలా వరకు మెరుగైంది. కొంతవరకు పర్వాలేదు, కానీ వాటికి లింక్ లేదు, కాబట్టి వేరే జరుగుతున్నాయి. కాబట్టి దానివల్ల అనేక రకాల నష్టాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయండి. అందువల్ల ఆల్రెడీ జరిగిన ఎన్నికలు ఇప్పుడు వాటిని మళ్ళీ తిరిగి తీసుకురావాలి. అయితే ఈ నేపథ్యం ఏమిటి, ఎందుకు దెబ్బతినిపోయింది అంటే అండి, ఈ 67 తర్వాత ఈ అసెంబ్లీలలో తిరిగి మళ్ళీ రకరకాల అసెంబ్లీలు రకరకాల కారణాలతోటి అక్కడ ప్రెసిడెంట్లు ఇంపోజ్ చేయడమో, లేదా పరిపాలన లేకపోవడమో, పంజాబు కాశ్మీర్ ఇష్యూస్ పెద్దవైపోవడమో, అందువల్ల అక్కడ అసెంబ్లీని రద్దు చేయడమో, ఇలాంటి పనులు జరిగినాయండి. అంతేకాకుండా కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఆ ప్రభుత్వాలు కూడా వాటి అవి ముఖ్యంగా ముఖ్యమంత్రి ఉన్నారనుకోండి, ముఖ్యమంత్రి గారికి రకరకాల ఇబ్బందులు వస్తున్నాయనుకోండి, ఆయన కూడా తిరిగి మళ్ళీ సిఫారసు చేస్తారు గవర్నర్కి ఈ అసెంబ్లీని రద్దు చేయమని. అట్లా రద్దు చేయడం వల్ల ఏమైపోయిందంటే, లోక్సభ జరిగే ఎన్నికలు వేరైపోయినాయి, ఆయా రాష్ట్రాలు జరిగేటువంటి శాసనసభ ఎన్నికలు వేరైపోయినాయి. అక్కడ కొంతవరకు దెబ్బతిన్నది. కాలక్రమంలో అండి 1980s దాటిన తర్వాత, ముఖ్యంగా 85 తర్వాత అస్థిర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. మీరు చూస్తూ దేవగౌడ్ గారు, మొరార్జీ దేశాయ్ గారి తర్వాత చరణ్ సింగ్ గారు, ఇట్లా రకరకాల మారుతూ వచ్చారు కదా. ఏం జరిగింది అంటే, ఆ టైంలో అస్థిర ప్రభుత్వాలు ఎవరికీ మెజార్టీ లేకపోవటం, దాంతో లోక్సభ ఏర్పడటం, కూలిపోవటం, మళ్ళీ ఏర్పడటం త్వరితగతిన జరుగుతూ వచ్చినాయి. అందువల్ల ఏమైపోయింది, లోక్సభ సమయాలు వేరైపోయినాయి, అసెంబ్లీ సమయాలు వేరైపోయినాయి. కాబట్టి ఇప్పుడు గమ్మత్తైన విశేషం ఏంటంటే, మన 2024 ఎన్నికలు జరిగినాయి లోక్సభకి, మళ్ళీ 29 జరుగుతాయి. అయితే ఈలోపు 2024 ఎన్నికలు జరిగినప్పుడు కేవలము 4 రాష్ట్ర శాసనసభలకు మాత్రం ఎన్నికలు జరిగినాయి. మన ఆంధ్రప్రదేశ్లో దాంట్లో ఉంది వేరే విషయం. మళ్ళీ 25లో రెండు రాష్ట్రాలు జరగాలి, ఒక ఢిల్లీలో జరిగింది, బీహార్లో జరగాలి. రేపు 26లో తిరిగి మళ్ళీ 6 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతాయి.
20 ఏళ్ళ తిరిగి 9 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయి. మళ్ళీ 29 వచ్చేప్పటికి మళ్ళీ 4 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయి. ఈ 4 కాకుండా. అంటే చూడండి, ప్రతి సంవత్సరం ఎన్నికలే, ప్రతి 5 నెలలకి 6 నెలలకి ఎన్నికలు అవుతున్నాయి. దీనివల్ల అనేక రకాల నష్టాలు అనేది ఇప్పటి నుంచి కనపడుతుందండి. ఇప్పుడు ఇవాళ రాలేదండి. 1982లోనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫారసు చేసింది ఇది జమిలీ ఎన్నికల్ని. 1999లో లా కమిషన్ కూడా ఇచ్చింది. అప్పుడు భారతీయ జనతా పార్టీ లేదు, ఇంకోటి లేదు. కాబట్టి ఎవరైతే మేధావర్గం ఉంటుందో వాళ్ళు గుర్తించి రకరకాలైన ఇబ్బందులు ఉన్నాయని గమనించారండి. ఇబ్బందులు కాదు, చాలా నష్టాలు ఉన్నాయి. మొట్టమొదటి నష్టం ఏంటంటే దీనివల్ల ప్రజాధనము పెద్ద ఎత్తున దుర్వినియోగం అవుతుంది, ఖర్చు అవుతుంది. ఇప్పుడు చూడండి, ఒక లోక్సభ ఎన్నికలు జరిగింది అనుకోండి, ఎంత హంగామా జరుగుతుంది మనం చూస్తున్నాం. కాబట్టి రకరకాల ఎంప్లాయీస్ వాటికి కావాల్సిన సరంజామం ఏర్పాటు చేసుకోవడము, ఈవీఎంలు, వీవీప్యాట్లు, ఇప్పుడైతే దాంతోపాటుగా ఎలక్షన్ బూత్లు ఏర్పాటు చేసుకోవడము పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంటుంది. ఆ ఖర్చు ఒకేసారి అనుకోండి, లోక్సభకి, అసెంబ్లీకి, అలాగే పంచాయతీరాజ్ కలిపి ఎంత తేడా వస్తుంది? 1000 కోట్ల తేడా వస్తుందండి. సుమారుగా ఒక లోక్సభ ఎన్నికలు జరగడానికి 4500 కోట్లు ఖర్చు అవుతుంది అనేది ఒక అంచనా అండి. 4500 కోట్లు. అట్లా తిరిగి మళ్ళీ అసెంబ్లీకి వీటి జరుగుతూ వస్తున్నాయి. ఒకేసారి అయ్యే పని అయితే పెద్ద ఎత్తున ఇదంతా కూడా మనకి ఆ ఖర్చు మిగిలిపోతుంది. దానిని ప్రజోపయోగ కార్యక్రమాలు పెట్టుకోవచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పెట్టుకోవచ్చు. కాబట్టి దీన్ని అరికట్టాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందండి. రెండో విషయం ఏంటంటే అండి, ప్రధానంగా మనకి ఎలక్షన్ కోడ్ వస్తుంటుంది. ఎప్పుడైతే మనకి లోక్సభ నామో ఒక ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఆ ఎలక్షన్ కోడ్ వచ్చిన సమయంలో మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయిన దాకా, మళ్ళీ రిజల్ట్స్ వచ్చి గవర్నమెంట్ ఫామ్ అయిన దాకా ఎటువంటి ప్రధాన నిర్ణయాలు, పాలసీ డెసిషన్స్ తీసుకునే అధికారం ఉండదు. కాబట్టి ఆ టైంలో ఏదైనా అర్జెన్సీ వచ్చినా కూడా ఈ పాలసీ డెసిషన్ తీసుకోవడం కష్టమైపోతుంది. అది అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభకి ఎన్నికలు అయిపోయినాయి, మళ్ళీ వెంటనే ఇంకో రాష్ట్రానికి ఏదో ఎన్నికలు వచ్చినాయి, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కూడా దాంట్లో ఉంటుంది కాబట్టి, ఆ పార్టీలు ఉంటాయి కాబట్టి మళ్ళీ వాళ్ళ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం మళ్ళీ వాళ్ళు ఎటువంటి పాలసీ డెసిషన్ తీసుకోలేదు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ కూడా తీసుకోలేదు. కాబట్టి అన్యూ డిలే అవుతుందండి. ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి కూడా చూస్తే సుమారుగా 200 రోజుల వరకు ఇటువంటి నష్టాలు కనబడుతున్నాయి. ఈ పాలసీ డెసిషన్స్ ఎప్పుడైతే తీసుకోలేకపోతామో, ఏదైతే మనకి ప్రజలకు బాగా ఉపయోగమో సత్వరంగా చేయాల్సిన అవసరం ఉంటుందో వాటిని కూడా చేయలేని పరిస్థితి ఏర్పడుతుందండి. మీకు నేను ఇటీవల ఉదాహరణ చెప్తా. మన కళ్ళ ముందు చూసాం. గత ఫిబ్రవరి నెలలో మనకి ఇక్కడ లోకల్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినాయి. అంటే ఎమ్మెల్సీలకి దీనికి సంబంధం లేదనుకోండి, కానీ మీకు అది అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు 2 గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అన్న ఒక టీచర్ ఎలక్షన్ జరిగింది. జరుగుతున్నప్పుడు ఒకవైపున కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. ఆ సమయంలో గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. 90,000 మంది స్టూడెంట్స్ అది రాయాలి. అక్కడేదో కొంచెం లీగల్గా సందేహాలు వచ్చినాయి. పరీక్ష రాసినా సరే ఈ ఫలితాలు కొట్టివేస్తారేమో అనే డౌట్ వచ్చింది. వాళ్ళు ఆందోళన చేపట్టారు. ఎంత స్థాయిలో చేపట్టారు అని అంటే 90,000 మందిలో కనీసం 70,000 మంది రోడ్ల మీదకి వచ్చి అర్ధరాత్రి ఫైట్ చేశారు. అప్పుడు ప్రభుత్వానికి అర్థమైంది, రాష్ట్ర ప్రభుత్వానికి అర్థమయ్యి పోస్ట్ పోన్ చేయాలని నిర్ణయం తీసుకుంది. పోస్ట్ పోన్ చేయమని తెలియజేస్తూ ఇచ్చేయమని ఏపీపీఎస్సీకి ఇచ్చింది. ఏపీపీఎస్సీ చేయలేకపోయింది. ఎందుకు చేయలేకపోయింది అంటే, ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అడ్డం ఉన్నాయి, కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. ఇప్పుడు కనుక మేము చర్య చేపట్టే పని అయితే ఇది ఒక వర్గాన్ని సాటిస్ఫై చేయడం కోసం చేసిన విధంగా వచ్చింది. అంటే మరి ఎక్కువ మంది గ్రాడ్యుయేట్స్ అంటే వీళ్ళే ఉంటాయి, నిరుద్యోగులు ఉంటారు కాబట్టి అది ప్రభావం చూపిస్తుంది ఎన్నికల్లో ఉద్దేశంతో మేము చేయలేమని చేసిందండి. చూడండి, ఒక చిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ అటువంటి గొప్ప నిర్ణయాన్ని 90,000 మంది అడుగుతుందాన్ని, 70 మంది కలిసి అడుగుతుందాన్ని చేయలేకపోయింది. ఇలాంటి ఎన్ని వస్తుంటే చూడండి మీరు. అంటే ఎఫెక్ట్ అయితే దీనికి తెలుస్తుంది. కాబట్టి ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది నిరంతరం ప్రతిసారి రావడం కాకుండా ఏదో ఒక టైంలో ఎలక్షన్స్ అయితే కనుక అంతవరకే పరిమితం అవుతుందండి. అందువల్ల ఇదొకటి చాలా ప్రధానంగా మనకు కనపడే విషయం. మూడో విషయం అండి, మనకి ఈ ఎన్నికల వర్క్స్ అండి. మనకు తెలుసు, ఈ ఎన్నికల వర్క్స్ జరగాలంటే మనం తిరిగి మళ్ళీ ఎన్యూమరేషన్ వర్క్ జరుగుతుంది. మన ఇళ్ళకి ఎంపీ ఎలక్షన్ జరగాలి, టీచర్లు మిగతా ఎంప్లాయీస్ వస్తుంటారు, మన డీటెయిల్స్ తీసుకుని ఉంటారు. ఇది ఒక ప్రక్రియ అవుతుంది. పోనీ అంతతో సరిపోయిందా అంటే మళ్ళీ తిరిగి ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ ఎన్యూమరేషన్ వర్క్ స్టార్ట్ చేయాలి, మళ్ళీ పంచాయతీరాజ్ ఎలక్షన్స్కి, మున్సిపాలిటీ ఎలక్షన్స్కి. ఈ రకంగా చాలామంది ఎంప్లాయీస్, ముఖ్యంగా టీచర్లు, ఎందుకంటే ఎక్కువ వర్క్ వాళ్ళకి ఇస్తారు, సంఖ్యాపరంగా ఎక్కువ కాబట్టి వీళ్ళంతా ఈ వరుసలో నిమగ్నం అయిపోతూ ఉంటే సంవత్సరం ఇన్నిసార్లు ఎంత వర్క్ సఫర్ అవుతుంటుందండి. ఇది చూడాలండి. ఇక ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలప్పుడు మొత్తము ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఎన్నికలపై దృష్టి ఉంటుందండి. ఆ టైంలో మీకు ఐడియా ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వాళ్ళ చేతుల్లో అధికారం ఉండదండి. ఎలక్షన్ కమిషన్కి అధికారం వెళ్ళిపోతుంది. కాబట్టి వాళ్ళు చూడాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఎలక్షన్స్ వచ్చేసినాయి, అటు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోతారు. కాబట్టి అవి మొత్తం వర్క్స్ సఫర్ అవుతుంటాయి. అంతేకాదండి,
మనకి ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు ప్రధాన బాధ్యత వహిస్తాయి. ఇక్కడ మనకి ఒక ఎంఆర్ఓ, ఒక తహసీల్దారు, లేదంటే ఆర్డీఓ, డిఆర్ఓ, కలెక్టర్లు వీళ్ళందరూ ఈ పనులకు చేస్తారండి. పోలీస్ డిపార్ట్మెంట్ గురించి చెప్పుకోవాల్సిన లేదు. ఎస్ఐ దగ్గర నుంచి, సిఐ దగ్గర నుంచి, డిఎస్పీ దగ్గర నుంచి, ఎస్పీ దాకా, డిఐజీ గారు కూడా, డీజీపీ గారు కూడా ఈ వర్క్లో ఉండిపోతారు. మరి ఇంత వర్క్లో ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ మేజర్ ఇండియాకి తీసుకోలేరు. ఇది ఒక సమస్య అండి. ఇంకో సమస్య ఏంటంటే అండి, ఈ రెవెన్యూ ప్లస్ ఈ పోలీస్ యంత్రాంగంలో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందువల్ల ఏం చేస్తారంటే అంతకుముందు పనిచేసిన వాళ్ళని మార్చాలి, అదొక రూలు. కాబట్టి ఏం చేయాలి, వాళ్ళని వెంటనే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసేయాలి. చూడండి, ఎలక్షన్స్లో అందుకని మీకు చాలా సందర్భాల్లో ఈ రెండు డిపార్ట్మెంట్స్ వేరు వెళ్ళిపోతుంటారు. సో అదొక పెద్ద పని. మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయాక మళ్ళీ వెనక్కి రావడమో, ముందుకు వెళ్ళడమో, మారడమో, ఇదంతా అండి. కాబట్టి ఏమైపోతుందంటే, ఒక మాట చెప్పాలంటే అడ్మినిస్ట్రేషన్ కుంటుపడుతుంది. ఇది మూడవ ప్రధానమైన లోపం అండి. సో ఇదొక లోపం. నాలుగోదండి, ఓటర్స్ని తీసుకోండి. ఓటర్స్ ఎంపీకి, ఎమ్మెల్యేకి ప్లస్ పంచాయతీరాజ్ వాటికి వెయ్యాలి, బాగానే ఉంది. లోకల్గా ఉంటే ఇబ్బంది లేదు. కానీ చాలా సందర్భాలలో మనకి వ్యవసాయ కూలీలు ఉంటారు, ఇండస్ట్రియల్ కూలీలు ఉంటారు, ముఖ్యంగా మనకి కన్స్ట్రక్షన్ వర్క్స్ తెలుసు మనకి. వీళ్ళంతా ఎక్కడి నుంచి వస్తారు, వేరే ఎక్కడి నుంచి ప్రాంతం నుంచి వస్తుంటారు. ఉదాహరణకి మనకి హైదరాబాద్లోనూ, మన గుంటూరు, విజయవాడ ఈ ప్రాంతాల్లోనూ, అమరావతిలోనూ వీళ్ళంతా కూడా బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి చాలామంది వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ పనిచేసే వాళ్ళు తిరిగి మళ్ళీ అక్కడ వెళ్ళాలంటే ప్రతిసారి కూడా ఎంత ఇబ్బందో చూడండి. కాబట్టి ఇదొక ఇబ్బంది ఉంది. ఇటువంటివే కాకుండా మళ్ళీ తిరిగి కొన్ని లోపాయకారి కనిపించే అంశాలు. ఉదాహరణకి వీళ్ళు తెలంగాణలో ఉంటారు, హైదరాబాద్లో చాలామంది ఉన్నారు ఆంధ్ర వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఓటుగా నమోదు చేసుకున్న నమోదవుతున్నారు, ఇక్కడ నమోదవుతున్నారు. మనం చూస్తున్నాం చాలా సందర్భాలు ఈ విషయాలని. కాబట్టి ఏమవుతుంది, అక్కడి నుంచి ఇక్కడ రావాలి వాళ్ళు, వచ్చి ఓట్లు వేస్తున్నారు, 2 చోట్ల వేస్తున్నారు. కాబట్టి ప్రజాస్వామ్యానికి అదొక విఘాతం. మరి వ్యవసాయ కూలీలు అంటే వాళ్ళు ప్రసారీ పోలేరు, ఖర్చు, అదొక విఘాతము. ఇటువంటి అనేక రకాల లోపాలు మనకు కనబడుతున్నాయండి. గమ్మత్ ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ ఇంకొక విషయాన్ని కూడా చెప్పిందండి. 1982 గురించి మాట్లాడతాను నేను. ఏమందంటే, ఈ పబ్లిక్ హోర్డింగ్స్ వల్ల, మైకులు హోరెత్తించడం వల్ల ట్రాఫిక్ జాములు అవ్వటం, ఈ సప్లై చైన్ కట్ అవ్వటం, మేగా సౌండ్ పొల్యూషన్, ఆ స్థాయికి వెళ్ళినాయండి రిపోర్ట్లు. కాబట్టి ఇటువంటివి అనేక మనకు కనబడుతున్నాయి లోపాలు. కాబట్టి ఇది ఏం చేయాల్సి ఉంటుంది అంటే మరి ఇది సాధ్యమేనా? మీరు నన్ను అడిగిన ప్రశ్న. ఇది సాధ్యమో కాదో నేను చెప్పలేదండి. మేధావులు, ఈ దేశానికి సంబంధించిన పార్టీలు అన్నీ కలిపి తీసుకుని నిర్ణయం అండి ఇది. అందువల్ల నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ 2 సెప్టెంబర్ 2023 ఒక హై లెవెల్ కమిటీ ఆన్ సైమల్టేనియస్ ఎలక్షన్స్. కాబట్టి హై లెవెల్ కమిటీ ఆన్ సైమల్టేనియస్ ఎలక్షన్స్, ఒకేసారి ఎన్నికలు, 1 నేషన్ 1 ఎలక్షన్, ఇది ఫ్యాన్సీ వర్డ్ అనేసి ఒక కమిటీని వేశారండి. ఆ కమిటీలో రామ్నాథ్ కోవింద్ గారు చైర్మన్గా ఉన్నారు. దాంతోపాటు అమిత్ షా గారు, అదేవిధంగా గులాం నబీ ఆజాద్ గారు గొప్ప నాయకుడు. ఆయన ఒకప్పుడు అపోజిషన్ పార్టీ లీడర్గా పనిచేశారు కాంగ్రెస్లో ఉండి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఆయన ఒక డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ పెట్టారు. ఆయన మంచి వాయిస్ ఉంది ఆయన, వాళ్ళ ముగ్గురు. దాంతోపాటుగా సుభాష్ సి కాశ్యప్ గారని, ఆయన లోక్సభకి సెక్రటరీ జనరల్ ఉంటారండి. సెక్రటరీ జనరల్ అంటే లోక్సభ వ్యవహారాన్ని కూడా పర్యవేక్షిస్తుంటారు. ఈ 0 అవర్, పార్లమెంట్ అవర్, ఇవన్నీ ఎలా జరగాలి, ఏంటి, ఎంతవరకు ఏముంటుంది, క్వశ్చన్ అవర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా. సో ఆయన సుభాష్ సి కాశ్యప్ గారు ఒక పండితుడు కూడా, అనేక పుస్తకాలు రాశాడు, కొన్ని కూడా చదివాను ఆయన. దాంతోపాటుగా ఎన్కే సింగ్ గారు, ఆయన ఫైనాన్స్ కమిషన్ ఇది చేశారు. అలాగే ఒక చీఫ్ విజిలెన్స్ కమిషనర్ గారు, అదేవిధంగా ఒక మినిస్టర్ గారు అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు, ఇలా తీసుకొని 9 మందితోటి ఒక కమిటీ వేశారండి. కమిటీ వేసి దీని మీద రిపోర్ట్ తయారు చేయమన్నారు. వీళ్ళు దేశవ్యాప్తంగా అనేక రకాల వర్గాలతోటి చర్చించారండి. ఆ చర్చించిన వాళ్ళల్లో ఎవరెవరు ఉన్నారు అని అంటే, మన దేశానికి చెందినటువంటి సుప్రీంకోర్టు చెందినటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 4, అదేవిధంగా వివిధ హైకోర్టు చెందినటువంటి చీఫ్ జస్టిస్లు ఒక 12 మంది, అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు పూర్వపు, ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ పనిచేసిన వాళ్ళు, అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పనిచేసిన వాళ్ళు, ఆర్థికవేత్తలు, అదేవిధంగా కొన్ని బిజినెస్ వర్గాలకు సంబంధించి మనకి సిఐఏ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, అదేవిధంగా అసోచాము, ఇటువంటి వాళ్ళ దగ్గర నుంచి, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీల నుంచి, మనకి నేషనల్ పార్టీస్ దగ్గర నుంచి ఈ రాష్ట్ర స్థాయి పార్టీల వరకు ఒక 47 మంది పార్టీలతోటి చర్చించారండి. రకరకాల మీటింగ్లు పెట్టారు. అలాగే ప్రజలతోటి స్పందన అడిగారు. అనేక వేల మంది, దాదాపు ఒక 25,000 మంది కూడా వాటికి 21,000 చిల్లర వరకు వాళ్ళు తమ యొక్క ఒపీనియన్ తెలియజేశారు. ఇవన్నీ తయారు చేశారండి. తయారు చేసి వాటిని వడకట్టారు. వడకట్టి చూస్తే మెజారిటీ, ఇందాక మనం ఏది చెప్పుకున్నామో,
ఇవన్నీ ఇటువంటి లోపాలు తగ్గాలి అని అంటే మనకి ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ కావాలి, జమిలీ ఎన్నికలు కావాలని ఇచ్చిందండి. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా సాధ్యమా అంటే ఎలా సాధ్యం కూడా ఇచ్చారండి వాళ్ళు. ఉదాహరణకి ఇప్పుడు మీ దగ్గర 29 లేకపోతే 34 మాట్లాడారు. ఇప్పుడు ఏంటంటే ఇది బిల్లు పాస్ అవ్వాలి, పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో అవ్వాలి. తర్వాత దీనికి ఒక సగం రాష్ట్రాలు ఒప్పుకోవాలి, అసెంబ్లీలో ఒప్పుకోవాలి. అంటే రాజ్యాంగ సవరణ చేయాల్సింది. కొన్ని ఆర్టికల్స్ని పెద్ద విషయం కాదండి ఇది. అంటే రాజ్యాంగ సవరణ అంటే ఏదో భయంకరమైనటువంటి రాజ్యాంగ సవరణ 3 రకాలుగా ఉంటాయండి. ఒకటి సింపుల్ మెజార్టీతో ఉంటాయి, కొన్ని 2/3 మెజార్టీ ఉంటుంది, కొన్ని స్పెషల్ 2/3 మెజార్టీ ఉంటుంది. అవన్నీ కాదండి, మామూలుగా సింపుల్ మెజార్టీ సరిపోతుంది దీనికి. కాకుండా ఏంటంటే అండి కొన్ని కనీసం సగం రాష్ట్రాలు, ఇవాళ 28 రాష్ట్రాలు ఉన్నాయి, సగం రాష్ట్రాలు ఒప్పుకోవాలి. అది తేలిగ్గా అయిపోతుందండి. కాబట్టి ఇది అవ్వకపోవడానికి ఏం కారణం లేదు. ఇంకో విషయం ఏంటంటే జమిలీ ఎలక్షన్స్ విషయంలో చాలా ప్రాంతీయ పార్టీలు కూడా ఒప్పుకుంటున్నాయండి. ఉదాహరణకి మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, జనసేన కానీ ముగ్గురు కూడా జమిలీ ఎలక్షన్స్కే మొగ్గు చూపించారండి. కాబట్టి ఇది నేపథ్యం. అందువల్ల ఆ రిపోర్ట్ వాళ్ళు ఏమని ఇచ్చారనంటే అండి, ఒక లోక్సభ ఎలక్షన్ అయిన తర్వాత ప్రెసిడెంట్ ఒక అపాయింటెడ్ డేని ఒకటి ఇస్తారండి. ఆ డే ప్రకటించిన తర్వాత ఇక అక్కడ ఎన్నికలు జరుగుతాయిగా. ఆ ఎన్నికలు జరిగేటువంటి అసెంబ్లీలన్నీ కూడా లోక్సభతో పాటు అంతమవుతాయి. 4 ఏళ్ళు కావచ్చు, 3 ఏళ్ళు కావచ్చు, ఫర్ వన్ టైం. లోక్సభ వేడుకు ఇవన్నీ కూడా పూర్తి చేసుకుంటాయి. అక్కడి నుంచి తిరిగి మళ్ళీ వరుసగా ఒక్కొక్కటి జరుగుతూ వస్తుంటాయి. ఇలా పెట్టారండి. కాబట్టి ఏమవుతుంది, ఇప్పుడు ప్రెసిడెంట్ గారు ఎస్ఎంట్ ఇచ్చిన తర్వాత 29 అన్నాడు అనుకోండి, అపాయింటెడ్ ఎలక్షన్ తర్వాత అన్నాడు అనుకోండి, అప్పటి నుంచి వచ్చింది. లేదా కొంచెం ఏదైనా లేట్ అయితే 2034 అవుతుంది మీరు అన్నట్టుగా. 2029కి అవకాశం ఉంది, కాకపోయినా ఇబ్బంది ఏం లేదు, వస్తుంది. 29 కంటే ముందే జరుగుతుంది కాదండి, 29 ఎలక్షన్లు అయిన తర్వాత, లోక్సభ ఫామ్ అయిన తర్వాత అప్పుడు ప్రెసిడెంట్ డేట్ ప్రకటిస్తారు. అయితే ఈ లోపు చట్టం అవుతుంది. చట్టం వరకు అవుతుంది కానీ ఈ లోపు రాదు. చట్టం వీళ్ళందరూ అనేది ఏంటి, ఇప్పుడు ముందస్తు ఎన్నికలు జరుగుతాయి అని కాదు. ఆదినారాయణ రెడ్డి గారు అంటోంది త్వరలో జమిలీ ఎన్నికలు జరుగుతున్నాయి, మేము ఇదే కూటమిగా కలిసి పోటీ చేస్తామని చెప్తున్నారు. అది కాదండి, యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే చట్టం అవుతుంది. చట్టం అయిన తర్వాత ఎప్పుడైతే లోక్సభ ఎన్నికలు జరుగుతాయో ఆ లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రెసిడెంట్ గారు ఒక డేట్ ప్రకటిస్తారు. మనకి ఆంధ్రాను తెలంగాణ విడిపోయినప్పుడు ఒక డేట్ ప్రకటించడం అట్లా అనమాట. అలా ప్రకటించిన తర్వాత అక్కడి నుంచి ఎలక్షన్ జరుగుతాయిగా, అసెంబ్లీ ఎలక్షన్స్. వాటి టైంలో వాటి కాలపరిమితితో దీంతో ముగుస్తాయి అనమాట. కాబట్టి 2029 కనీసం దాటాలి. ఒకవేళ ఇంకేదన్నా లేట్ అవుతుంది అనుకుంటే 2034 అండి, అది అంతకంటే దాటే అవకాశం లేదు. ఇది చెప్పారండి. ఇంకోటి ఏం చెప్పారంటే ఈ 2 ఎలక్షన్స్లో ముందు ఫస్ట్ ఫేజ్లో ఎమ్మెల్యే ఎంపీ జరుగుతాయండి. ఫస్ట్ ఫేజ్లో ఇది అయిపోయిన తర్వాత కొద్ది కాలానికి పంచాయతీరాజు స్థానిక సంస్థలు కలుపుతారు. ఆ కలిపేటప్పుడు ఏం చెప్పారంటే ఎంపీ ఎమ్మెల్యే అయిపోయినటువంటి 100 రోజుల టైం, అంటే పెద్ద ఎత్తున జరపలేరు కాబట్టి 100 రోజుల్లో ఈ పంచాయతీ ఎలక్షన్లు జరుగుతాయి. అట్లా 3 ఒకేసారి జరుగుతాయి. ఒక 100 రోజులు అంటే ఆ గ్యాప్ జరిగిపోతాయి. అప్పుడు ఏమైపోతుందంటే ఇందా మనం చెప్పుకున్న నష్టాలన్నీ పోతాయండి. ఇది ప్రధానమైనది. రెండో రికమెండేషన్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఇప్పుడు చూడండి, ఎంపీకి మనం నమోదు చేసుకుంటామా, మళ్ళీ ఎమ్మెల్యే చేసుకుంటామా, మళ్ళీ మున్సిపాలిటీస్కి లేకపోతే పంచాయతీ చేస్తామా? అవసరమా అండి దేశానికి? ఎంత వేస్ట్. పైగా మనకి ఎంపీకి ఓటేయడానికి నాకు హక్కు ఉంటుందా? నేను అదే ఇంట్లో ఉంటాను, అక్కడే ఉంటాను, ఎమ్మెల్యేకి వేయలేనా? ఎందుకంటే ఇన్నిసార్లు ఎనిమినేషన్ వర్క్ చేయటం. అందుకని ఈ హై లెవెల్ కమిటీ ఏమని తీర్పిచ్చిందంటే అండి, ఏమని సిఫార్సు చేసిందంటే ఒకేసారి గుర్తించవచ్చని. ఇప్పుడు మన దేశంలో మనది సింగిల్ సిటిజన్షిప్, మనకి సిటిజన్షిప్ ఇండియాకే ఉంటుంది, రాష్ట్రాలకు వేరే ఉండదు. అమెరికా అలా ఉంటుంది. కాబట్టి మనకి ఒకటే సింగిల్ సిటిజన్షిప్ కదా. సో నేను ఒకసారి ఓటర్ నమోదు చాలు కదా. అందువల్ల ఎలక్షన్ కమిషన్కి ఏమని సిఫారసు చేసిందంటే, మీరు ఎనిమినేషన్ వరకు ఒకసారి పూర్తి చేయండి, ఆ ఓటర్స్ లిస్టే అడిగి పనికి వస్తుంది. ఇందా మీకు చెప్పాను అనేక సందర్భాల్లో, ఆ ఖర్చు అంతా వేస్ట్, ఆ టైం అంతా వేస్ట్, అడ్మినిస్ట్రేషన్ కుంటుపడకుండా పోతుంది. సింగిల్ ఓటర్ ఐడితో చేసేయచ్చు. అదేవిధంగా ఇంకో మాట ఏం చెప్పిందంటే, ఈవీఎంలు వీవీప్యాట్లు కావాలి కదా, ఆ ఈవీఎంలు వీవీప్యాట్లు కూడా ఎంత కావాలో మీరు అంచనా వేయండి, అంచనా వేసి వాటిని సమకూర్చుకోండి, ముందే రెడీగా ఉండండి అని ఒక సిఫారసు చేసింది. దీనివల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే, మనకి ఇప్పుడు పోలీస్ ఫోర్స్ వాడతాం మనం, ఎక్కడైనా తప్పదు. కానీ ఆ సందర్భాల్లో సైన్యం కూడా వాడాల్సి వస్తుంది కదా. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పనిచేస్తుంటుంది. అంటే ప్రతిసారి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పని ఇదే అండి. అక్కడెక్కడో కాపులా కాసిన వాళ్ళు, లేదా పీస్ కీపింగ్ ఫోర్స్కి పనిచేసే వాళ్ళు, వాళ్ళని కూడా తప్పనిసరి పరిస్థితుల్లో మనం వాడుతున్నాం. కాబట్టి ఆ ఇబ్బంది తప్పుతుంది. అందువల్ల ఏ రకంగా చూసినా సరే వీటికి లాభాలే ఉన్నాయండి, నష్టాలేమీ లేవు. ప్రయత్నం గట్టిగా చేయాలి. అయితే ఇక్కడ ఒక
అంశం. ఇప్పుడు ఇదివరకు మీరు చెప్పినట్టుగానే 52లో కానీ 57 కానీ 62 వరకు జరిగినాయి. ఆ తర్వాత ఇందిరాగాంధీ టైంలో కొన్ని రాష్ట్రాల పరిపాలనలు రద్దు చేయటం, అవును. వాటి తర్వాతనే ఈ అటు ఇటు గందరగోళం జరిగింది. ఇప్పుడు ఇక అసలు మరీ విచిత్రమైన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇవాళ రేపొద్దున అన్నీ కలిపి ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 29, 34 అనుకుందాం. మధ్యలో గవర్నమెంట్ కోల్తుంది. అప్పుడేంటి నెక్స్ట్? దానికి కూడా సమాధానం చెప్పారండి. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 24లో ఎన్నికలు అయిపోయినాయి. రేపు ఆ డేట్ వచ్చిన తర్వాత లోక్సభ అయిన తర్వాత 2 ఏళ్ళకి ఒక అసెంబ్లీ కూలిపోయింది అనుకోండి. ఆ తర్వాత 3 ఏళ్ళు ఉంటుంది చూసారా, మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. కానీ ఆ 3 ఏళ్ళకే ఉంటుంది అది. రైట్, ఎన్నికలు అయితే జరుగుతాయి. ఎన్నికలే జరుగుతాయి ఆ 3 ఏళ్ళకి. ఇంతకుముందు మనకి ఏవైతే కారణాలు ఉన్నాయో దాన్ని రిజల్యూట్ చేయడం వల్లనో లేకపోతే ప్రెసిడెంట్ రూల్ పెట్టడం వల్లనో ఇలా ఏ కారణాల వల్ల కూడా రద్దు అయిపోతే మళ్ళీ ఎన్నికలు జరిగినప్పుడు ఆ టైంకే జరుగుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే అండి, ఎక్కువగా జరగవు ఇట్లాంటివి, జాగ్రత్త పడతారు కదా. అందులో ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎమ్మెల్యేలు ఉన్నారండి, ఇండివిజువల్ ఎమ్మెల్యేలు ఎంపీలు తీసుకోండి. ఇప్పుడు అనుకోకుండా ఎవరో ఎమ్మెల్యే కదా ఎందుకు పొరపాటున ఆయన లేరు, లేదా రిజైన్ చేశారు, వీళ్ళకి జరుగుతుంది కదా. ఆయన ఇప్పుడు పని చేస్తాడా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ, రిమైనింగ్ పీరియడే ఉంటాడు కదా. అలాగే ఇది కూడా అంతే ఉంటుంది. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే బాధ్యత కూడా పెరుగుతుందండి. మీకు నేను అంటే బాధ్యత అంటే నేను వేరే ఉద్దేశం చెప్పట్లేదు. రామారావు గారు, ఎన్టీ రామారావు గారు ఆయన గెలిచారు, మెజారిటీలో గెలిచారు. ఆయన వెన్నుపోటు పొడిచారు. వెన్నుపోటు పొడిస్తే మళ్ళీ తిరిగి ఆందోళన చేయడంతో మళ్ళీ ఆయన్ని రీఇనిషియేట్ చేశారు. ఆయన అసెంబ్లీకి వెళ్ళాలంటే ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే తనకు ఎవరైతే వెన్నుపోటు పొడిచారో వాళ్ళది అక్కడే ఉన్నారు. ఆయన అందువల్ల ఏం చేశారంటే రద్దు చేశారు. మళ్ళీ ఎన్నికలు చేశాడు, గెలిచాడు, వీరే విషయం 85లో. అప్పుడు ఏమైంది, మళ్ళీ 5 ఏళ్ళు ఉన్నాడు. ఇప్పుడు అట్లా కుదరదండి. ఇప్పుడు మిగిలిపోయినటువంటి 2 ఏళ్ళు 3 ఏళ్ళు మాత్రమే ఉంటారు అనమాట. అట్లా అనమాట. అంటే మీకు అర్థం కావడం కోసం అందులో ఏంటంటే ఇలా జరుగుతాయండి. ఇది ఒక మంచి సొల్యూషన్. కనుక ఇది వాళ్ళు చేసినటువంటి సిఫారసు. అయితే కొన్ని పార్టీలు వ్యతిరేకించినాయి. వ్యతిరేకించడం వల్ల కూడా అండి, అంటే ఇప్పుడు వ్యతిరేకించిన పార్టీల్లో కాంగ్రెస్ వ్యతిరేకించింది, తర్వాత మజ్లిస్ వ్యతిరేకించింది, డిఎంకే వ్యతిరేకించింది, తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకించింది. ఈ వీళ్ళంతా కూడా మనకి తెలుసు ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని కూడా వాళ్ళు దీన్ని ఒప్పుకోరు. ఇంతవరకు వీళ్ళెవరూ కూడా ప్రభుత్వం తీసుకుంటే ఏ నిర్ణయాన్ని కూడా హర్షించిన సందర్భాలు లేవు, మనకు స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి వీళ్ళ కారణాలు వీళ్ళకి ఉన్నాయండి. అంటే వీళ్ళు చెప్పే కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏవి కూడా నిలబడే కారణాలు కాదండి. ఉదాహరణకి డిఎంకే లాంటి పార్టీలు, కాంగ్రెస్ కూడా, సిపిఎం కూడా వ్యతిరేకించారు. వీళ్ళు ఏమంటారంటే ఇది మన యొక్క సమాఖ్య విధానానికి విఘాతము అంటారు. అసలు దానికి దీనికి సంబంధం ఉందండి. అంటే 52 నుంచి 67 దాకా సమాఖ్య విధానం లేదా? ఇంకొక విషయం ఏంటంటే అండి, సమాఖ్య అనేది మన దేశంలో మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి. మన రాజ్యాంగంలో మనది ఫెడరల్ ఇన్ స్ట్రక్చర్ అండి. స్ట్రక్చర్లో మాత్రమే మనం సమాఖ్య విధానం పాటవుతున్నాం, కానీ యూనిటరీ ఇన్ స్పిరిట్. కాబట్టి మనం ఇప్పుడు మనకి అమెరికాలా కాదండి. అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. కొన్ని రాష్ట్రాలు కలిసినాయి ఆంగ్లేయులు ఎదిరించడం కోసం. ఒక 50 రాష్ట్రాలు కలిసి ఎదురు తిరిగి ఆంగ్లేయులు పారద్రోలి వీళ్ళంతా కలిసిపోయారు, యునైటెడ్ స్టేట్స్. మన యూనియన్ ఆఫ్ స్టేట్స్. కాబట్టి మనం ఏంటంటే పరిపాలనా సౌలభ్యం కొరకు మాత్రమే రాష్ట్రాలు ఏర్పాటు చేసుకున్నాం. సమాఖ్య అనే పదం ఒక్కసారి కూడా లేదండి రాజ్యాంగంలో, ఒక్కసారి కూడా లేదు. అంటే రాజ్యాంగ పెద్దలకు తెలియకనా అనే రాజ్యాంగాలు చదివారు కాదు. రాజ్యాంగంలో ఉందంటారు. రాజ్యాంగంలో మటుకు ఫెడరల్ అనే పదం లేదండి, సమాఖ్య అనే పదం లేదు. ఒక స్ట్రక్చర్ ఉంది. అంటే సమాఖ్య స్ట్రక్చర్ అంటే అర్థం ఏంటి? పార్లమెంటు దేశం మొత్తం మీద, అదేవిధంగా అసెంబ్లీలు, ఇలా స్ట్రక్చర్ ఉంది. దానికి అధికార విభజన ఉంది. ఇదంతా ఏంటంటే ఒక స్ట్రక్చర్. కానీ యూనిటరీ స్పిరిట్, ఎవరికి అధికారాలు ఎక్కువ ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వం ఉన్నాయి కదా. రాష్ట్రం కనుక తాను చెప్తున్నట్టుగా నడవట్లేదని భావిస్తే 365 ఆర్టికల్ ప్రకారము చెప్పినట్టు నడవకపోతాయి. మిగతా ఆర్టికల్స్ వేరు. రద్దు చేసే అధికారం మన కేంద్రానికి ఉంటుందండి. అట్లా ప్రతి చోట కూడా కేంద్రం యొక్క అధికారం కనపడుతుంది. ఎందుకంటే మనది స్పిరిట్ యూనిటరీ. ఇది ఇటీవల కాలంలో మరి ఒక రకమైనటువంటి ఈ కుహనా మేధావి లాంటి వాళ్ళు ఈ ఫెడరల్ పదాన్ని మరీ తెగవాడేశారండి. వాడేసి ఫెడరల్ స్ట్రక్చర్ పట్టుకొచ్చేస్తున్నారు. ఇది కాదండి. మనం ఫెడరల్ అనే పదం ఒక్కసారి వెళ్ళి రాజ్యాంగంలో పెద్దవాడు మాట్లాడమనండి చూద్దాం. కాబట్టి ఈ ఫెడరల్ స్ట్రక్చర్కి ఏదో ఇబ్బంది కలుగుతుంది. ఏమి ఇబ్బంది కలుగుతుందండి? ఒకసారి ఎన్నికలు జరుగుతున్నాయి కదా. కాబట్టి అదొక అభూత కల్పన అండి. ఇంకోటి వాళ్ళు ఏమంటారంటే దీనివల్ల బీజేపీకి ఏదో లేకపోతే ఎన్డీఏకి ఏదో అనుకూలం అయిపోతుంది. ఎట్లా అవుతుందండి? రెండు కలవడం వల్ల ఏం నష్టం? ఇప్పుడు ఉదాహరణకి రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకత వచ్చిందండి. ఆ వ్యతిరేకత పార్లమెంట్ ఎలక్షన్స్ కనబడుతుంది, అసెంబ్లీ ఎలక్షన్ కనబడుతుంది. కాబట్టి అసలు దానికి బీజేపీకి అనుకూలత వస్తే రాష్ట్రాల్లో కూడా గెలుస్తుందని భయం. అదేనండి. మరి అట్లా అనుకున్నప్పుడు
ఉదాహరణ చూడండి సార్, అది కూడా చెప్తాను మీకు. నేను ఢిల్లీ తీసుకున్న ఉదాహరణకి, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ 2 సార్లు బంపర్ మెజార్టీ గెలిచింది. ఎంపీ ఎలక్షన్స్ ఏం జరిగింది? అదే 2 కలిసి జరిగితే జరగదని అదే నేను చెప్పేది కూడా, వీళ్ళ భయం. నేను చెప్పేది కూడా అదేనండి. నేనేమన్నానంటే తెలంగాణ తీసుకుంటే పోనీ వెంటనే జరిగినాయి, తెలంగాణలో వెంటనే జరిగినాయి. బీజేపీ అధికారం రాలేదు ఎమ్మెల్యేలు దీంట్లో శాసనసభల్లో, కానీ ఎంపీలో మంచి సీట్లు వచ్చినాయి. కాబట్టి ఇవాళ ఓటర్కి పరిణితి చెందాడండి. తను ఎంపీగా ఎవరిని ఎన్నుకోవాలి, ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి, దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎన్నుకోనేది క్లియర్గా వాళ్ళకి తెలుసండి. ఇది మనకు స్పష్టంగా కనపడుతున్న విషయం కూడా. నష్టం జరిగితే ఎవరికైనా ఒక రకంగా నష్టం జరుగుతుంది. బీజేపీ నష్టం జరిగితే 2 చోట్ల నష్టం జరగవచ్చు. కాబట్టి ఇది కూడా అది కరెక్ట్ కాదండి. మూడోది వీళ్ళు ఏమంటారంటే అండి, రీజనల్ యాస్పిరేషన్ దెబ్బతింటే అంటారు. ఎందుకంటే అక్కడ మరి వీళ్ళు కొన్ని ప్రకటించాలి కదా, హామీలు ప్రకటించాలి కదా, కొన్ని ఇష్యూస్ లేవనెత్తాలి కదా. లేవనెత్తేటప్పుడు రీజనల్ ఇష్యూస్ ముందుకు రాలేవంటారు. అది కూడా కుదరదండి. ఇప్పుడు నిజానికి వైస్ వర్సా ట్రూ అవుతుందండి. ఉదాహరణకి బీజేపీ తీసుకోండి సార్, వాళ్ళు లేదా కాంగ్రెస్ తీసుకోండి, దేశ స్థాయి పార్టీ, అది నేషనల్ స్థాయి అంశాలను మాత్రమే చెప్పి పార్టీ ఎలక్షన్స్ రాలేదు. కాబట్టి ఇన్వాల్యుబుల్గా రీజనల్ ఇష్యూస్ కూడా ఎత్తాల్సి వచ్చింది. కాబట్టి ఇది కరెక్ట్ విధానం అండి. వైస్ వర్సా ఇస్ ట్రూ. కాబట్టి నేషనల్, రీజనల్ ఇంపార్టెంట్ ఇష్యూస్ మొత్తం కూడా ఎలక్షన్ ముందుకు వచ్చేస్తాయి. కాబట్టి అదే మనకి కనపడుతున్న విషయం. అందువల్ల ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఇంకొకళ్ళు ఏమంటారంటే, దీనివల్ల మనది పార్లమెంటరీ డెమోక్రసీ ప్రెసిడెన్షియల్ డెమోక్రసీగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసలు అదొక దానికి దీనికి ఏ సంబంధం ఉందండి? ఎక్కడా సంబంధం లేదండి. అందువల్ల ఇవన్నీ కూడా స్పష్టంగా హై లెవెల్ కమిటీ పరిగణలో తీసుకుంది. ఆ రిపోర్ట్లో ఉంది. శుభ్రంగా 322 పేజీల రిపోర్ట్ అండి అది. అందులో సుభాష్ కాసేపు గారు ప్రతి ఇష్యూని ఇట్లా ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్పే వాటిల్లో అది సత్యదూరమైన విషయం, ఇది నిజం కాదు అంటే చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చారండి. ఇంకా ముఖ్యంగా అండి, మనకి జర్మనీలో, స్వీడన్లో, సౌత్ ఆఫ్రికాలో, ఇండోనేషియాలో, ఫిలిప్పైన్స్లో అనేక దేశాలలో ఇప్పుడు ఏక ఎలక్షన్స్ జరుగుతున్నాయండి. మన దేశంలో కూడా ఎందుకు జరగవు? ఇన్ని ఉపయోగాలు దగ్గర పెట్టుకొని ప్రయత్నం చేయాలి కదండి. ఇబ్బందులు వస్తాయి, వాటిని ఆ సమయానుకూలంగా చూసుకొని మార్చుకోవాలి. అంతేగాని అసలు సిస్టమే వద్దు అని మాట్లాడటం అనేది కరెక్ట్ అయితే కాదని నేను అనుకుంటున్నానండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. జమిలీ ఎన్నికలు అయితే ఖాయం, కాకపోతే 2029 లోపు కాదు, 29 తర్వాతన ఎప్పుడు వస్తుంది అన్నదే తేలాలి. అది 29కే డెడ్ లైనా లేకపోతే 34గా అన్నటువంటిదే తేలాల్సినటువంటి. అయితే జమిలీ ఎన్నికల నిర్వహణ అన్నటువంటిది అయితే మాత్రం ఖాయంగా ఈ దేశం చూడబోతోంది, మన తరం చూడబోతున్నాం.